అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. నార్మల్‌గా ఒక జింకను వేటాడాలంటే చాలా జాగ్రత్తగా మనం దాన్ని వేటాడతాం. బట్ అదే జింక ప్లేస్‌లో ఒక షేర్ ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ నేను అలాంటి వ్యక్తి ముందే ఉన్నాను. ఎవరనేది నేను రివీల్ చేస్తాను. నేను మార్నింగ్ ఒక ఇంటర్వ్యూ కోసమని వచ్చాను. బట్ వెయిట్ చేస్తున్నాను. నార్మల్‌గా ఒక ఓడిపోయిన వ్యక్తి దగ్గర నార్మల్‌గా ఎవరుంటారు? ఏముంటదిలే అనుకోని వచ్చాను. కానీ 12 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు నిండిపోయింది. సామాన్యులతో నిండిపోయింది ఆ రూమ్ అంతా. వచ్చేవాళ్ళు, సమస్యలు చెప్పేవాళ్ళు. ఆళ్ళకి ఆయనిచ్చే రెస్పాన్స్ చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా వెయిట్ చేయాలి. ఇంకొక 2 గంటలైనా వెయిట్ చేయాలి. ఆయన కోసం వెయిట్ చేసి ఆయనతో మాట్లాడే వెళ్ళాలి అని కూర్చున్నాను. ఇప్పుడు నేను ఆయన ముందున్నాను. ఆయన ఎవరో కాదు, నాంపల్లి కా షేర్ ఫిరోజ్ భాయ్. నమస్తే ఫిరోజ్ భాయ్. నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎలా సారీ ఫర్ ద డిలే. సార్ ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్. సార్ ఏంటి సార్ ఆ ఫ్యాన్స్ ఏంటి? ఫ్యాన్స్ అభిమానులా, లేకపోతే నార్మల్గా ఒక సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వచ్చే జనం, ఒక పెద్ద పవర్స్ అంటే సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వచ్చి అంతమంది అంత ప్రేమ ఎలా సాధ్యమైందండి? పని చేసినాం కాబట్టి, నిజం మాట్లాడినాం కాబట్టి, పబ్లిక్ వాయిస్ అయినాం కాబట్టి, అండ్ 24/7 వాళ్ళకు నమ్మినాం కాబట్టి వాళ్ళు నాకు నమ్ముతారు. ఇదే ప్రేమ. నేను ఓడిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క పర్సన్ కూడా నాకు చెప్పలేదు, అన్న నువ్వు ఓడిపోయినావా. ఇక్కడ కాదు, ఢిల్లీ పోతే కూడా అన్న నువ్వు గెలిచినావా అంటున్నారు. నేను కేరళ పోతే కూడా గెలిచినావా అని చెప్తున్నాను. బెంగళూరు పోతే నువ్వు గెలిచినావా అంటున్నారు. ప్లేన్లో కలిసి చెప్తున్నారు మీరు గెలిచినారు. సో ఇప్పుడు దాకా నాకు తెలుసు, అందరికీ లోకంకి తెలుసు ఓడిపోయినా, కానీ ఒక్క వ్యక్తి కూడా నాకు అన్న నువ్వు ఓడిపోలేదు అని చెప్పలేదు. సో ఆ ప్రేమ ప్రజలు నా మీద చూపిస్తారు. ఆ దేవుడు ఎగ్జామినేషన్ తీసుకుంటాడు నాకు. నేను 5th ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత, అంటే మొన్న 4 times ఎమ్మెల్యే ఓడిపోయినా, ఒకసారి ఎంపీ ఓడిపోయినా, ఈ టైం 2000 ఓట్లతో ఓడిపోయినా. ఆ రోజు ఓడిపోయినప్పుడు బిల్డింగ్ పైన పోయి ఆకాశం చూసి దేవుడికి చెప్పిన, మళ్ళీ ఎగ్జామినేషన్ తీసుకున్నావా దేవుడా, నో ప్రాబ్లం. ఓకే. 6th ఎలక్షన్కి నేను రెడీ అవుతున్నా. ఓకే. టుమారో నుంచి మళ్ళీ పని మొదలు పెడుతున్నా. నీ మీద, నా ప్రజల మీద, నా అమ్మ నాన్న ఆశీర్వాదం మీద 1% కూడా నమ్మకం తగ్గలేదు. ఓకే. నా కాన్ఫిడెన్స్ 1% తగ్గలేదు. నా ప్యాషన్ కూడా 1% తగ్గలేదు. నో ప్రాబ్లం. ప్రజలకి పని చేద్దాం. గెలవడం అండ్ ఓడిపోదాం అది దేవుడి చేతిలో ఉన్నది, నీ చేతిలో ఉన్నది. కానీ డెమోక్రసీలో ఎవరు పని చేస్తే వాడు హీరో, వాడు విన్నర్. నేను పని చేస్తా. నార్మల్గా చూస్తే ఇక్కడ జనాన్ని చూస్తే ఎవరు ఓడిపోయారు అనుకోలేదు, ఎవరు అనుకోరు అట్లాగా. మీరు ఓడిపోయారని మీరు అనుకుంటున్నారేమో, కానీ ప్రజల్లో హృదయాలను మీరు ఎప్పుడో గెలిచారు. నాంపల్లి ప్రజల హృదయాలనే కాదు, మ్యాక్సిమం దేశ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫిరోజ్ ఖాన్ అంటే మీరు మీ వీడియోస్ కొన్ని చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫిరోజ్ ఖాన్ మీరు నాకు తెలుసు అన్నప్పుడు నిజంగా మీకు ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి. కానీ అలాంటి ఫిరోజ్ ఖాన్ ఎన్నోసార్లు ప్రతి దాన్ని ఒకసారి ఒక దెబ్బ కొడితే దాన్ని తీసుకున్న టైం పడుతుంది. బట్ అదే దెబ్బ 4-5 సార్లు తగిలితే ఫిరోజ్ ఖాన్ అది గుండె లేకపోతే ఏంటి, ఎలా తీసుకోగలిగాడు? స్టార్టింగ్ నుంచి ఒకటే మైండ్ సెట్, మార్పు రావాలి. ఆ మార్పు కోసం ఫైట్ చేస్తున్నాం కదా. జీవితం అంకితం చేయాలి కదా, ఎగ్జామినేషన్లు ఇవ్వాలి కదా. ప్రతి ఒక్క హీరో, నెల్సన్ మండేలా కానీ, ఇందిరా గాంధీ కానీ, మన మహాత్మా గాంధీ కానీ, బిఆర్ అంబేద్కర్ కానీ, ఎన్టీ రామారావు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, ప్రస్తుతం మన రేవంత్ రెడ్డి గారు, ప్రతి ఒక్క హీరోకి డిఫికల్ట్ స్టోరీలు ఉంటాయి. సేమ్ ఆ డిఫికల్ట్ స్టోరీ నుంచి పోతున్నా ఒక రోజు ఇలా హీరో, కానీ విక్టరీ అయిన తర్వాత ఒక వేరే హీరో ఉంటా. ఇలా హిస్టరీ స్థాపించిన, కానీ విక్టరీ నా దగ్గర లేదు. సో ఆ విక్టరీ వస్తుంది. ప్రతి ఒక్క స్టోరీలో ఫస్ట్ విక్టరీ వస్తుంది, దాని తర్వాత హిస్టరీ అవుతుంది. కానీ నా స్టోరీలో ఫస్ట్ హిస్టరీ అయింది, దాని తర్వాత విక్టరీ ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తా, మొన్న కేరళ నుంచి వస్తున్నా. 4 days 5 days బ్యాక్ 4 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 days
ఒక అమ్మాయి బుర్ఖా వేసుకొని ప్లేన్లో వచ్చింది, వచ్చి మా 12 years పాప మీ ఫ్యాన్, అది మీరు ఓడిపోయిన రోజు అన్నం తినలేదు అని ప్లేన్లో చెప్తున్నారు. నా హస్బెండ్ అక్కడ కూర్చున్నాడు, అతను కూడా మీ పెద్ద ఫ్యాన్, సో మీకు ఒక రిక్వెస్ట్ పెడుతున్నా అని చెప్పింది. నేను చెప్పు అమ్మా అన్న. మీరు ఎప్పుడు హిస్టరీ 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 అని చెప్తారు, దేవుడు అది హిస్టరీ విన్నాడు, ఇప్పుడు నెక్స్ట్ టైం నువ్వు విక్టరీ విక్టరీ చెప్పు, ఆ దేవుడు విని నీకు విక్టరీ ఇస్తాడు. సో అసలు ఏం చెప్పుకోవాలి, ఏమనాలి, నో వర్డ్స్ లేవు. ప్లేన్లో కూర్చుంటే ఒక అమ్మాయి బుర్ఖా దాంట్లో నోస్ పీస్ పెట్టుకొని ఆ అమ్మాయికి తీసుకువచ్చి ఆ అమ్మాయి మీ ఫ్యాన్, అసలు వాళ్ళు ఎవరు నాకు తెలియదు, రైట్? ఇది వన్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, కేరళ 2 days ముందు కేరళలో మా ఒక పెద్ద లీడర్కి కలవడానికి పోయినా, అక్కడ స్టాప్ దగ్గర నిలిచిన, కేరళలో ఫస్ట్ టైం పోయినా, ఓకే, లైఫ్లో ఇప్పుడు దాకా నేను పోలేదు. స్టాప్ దగ్గర నిలిస్తే చూస్తే టెక్సీ దగ్గర ఇట్లా పట్టుకొని చూస్తే డోర్కి కొడుతున్నారు, ఇట్లా చూస్తే ఒక 30 to 40 అయ్యప్ప స్వామి వాళ్ళు కట్టే ఫిరోజ్ ఖాన్ అంటున్నారు. నేను అన్నా మీరెవరంటే మేము గుంటూరు నుంచి భీమవరం నుంచి మీ ఫ్యాన్ అన్నా అంటున్నారు. సో నేను దిగితే ట్రాఫిక్ జామ్ అయింది, ఫోటోలో తీసినారు. అక్కడ కేరళ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్కడ ముఖ్యమంత్రి సన్-ఇన్-లా, ఓకే, అతను అతను ముస్లిం, ఆయన అనుకుంటున్నారు, ఆయన అని నాకు అనుకుంటున్నారు. సో అంత ప్రేమ, అంత అభిమానం, అసలు నాకు మైండ్ బ్లోయింగ్. నేను ఇంకా తిక్కగా ఇట్లా ఉంటా కదా, పిచ్చిగా ఉంటా, రైట్? ఎవరయ్యాకి వినా ఈ మొత్తం ప్రేమ చూసి ఎక్కడ నేను చెప్పేది, నేను గ్లాడియేటర్ మూవీ చూస్తారు మీరు? చూసాను. అక్కడ ఆ స్లేవ్ వస్తారు, ఆ స్లేవ్ వస్తే ఎంపరర్ కూడా పేరు తీయరు, ఆ స్లేవ్ కి చూడడానికి వస్తారు. అట్లనే పరిస్థితి అయిపోయింది. సో ఆ గ్లాడియేటర్ తయారైంది, సో హిస్టరీ అయిపోయింది, ఇప్పుడు విక్టరీ రావాలి. సో రివర్స్ స్టోరీ మనది. నిజంగా మీ అదృష్టం అని చెప్పుకోవాలి. ఇలాంటి ఎంతమంది ప్రేమ అభిమానాలు మీరు గెలుచుకోవటం అనేది నిజంగా మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీరు చేసుకున్న పుణ్యం. సార్, నాంపల్లిలో 1,00,000కు పైగా ఓట్లు ఉన్నాయి, బోగస్ ఓట్లు ఉన్నాయి. దాంట్లో ఫిరోజ్ ఖాన్ యుద్ధం చేసి 50,000 ఓట్ల దాకా తీయించాడు. బట్ మిగిలిన 50,000 ఓట్లలో తీయించడానికి కుదరక దానివల్లే పరాజయం పొందాను అని ఫిరోజ్ ఖాన్ ఎప్పుడన్నా అనుకున్నారా? 100%. 2,000తో ఓడిపోయినా అది బోకస్ ఓట్లే. 50,000 ఓట్లు మనం తీసినాం. దానికోసం నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి, మా CEO తెలంగాణ వికాస్ రాజ్ గారికి, మా GHMC కమిషనర్ రొనాల్డ్ రాస్ గారికి నేను థ్యాంక్ యూ చెప్పిన. ఎందుకంటే 50% మార్పు వచ్చింది. 2009 నుంచి చెప్తున్నా బోకస్లు ఉన్నాయి. ఎవరు నా మాట వినరు, కోర్టులు వినరు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ వినడు, CEO తెలంగాణ వినడు, GHMC కమిషనర్ వినడు. కానీ ఈ టైం ఫస్ట్ టైం సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, స్టేట్మెంట్లో మా గవర్నమెంట్ లేదు, మొత్తం ప్రూఫ్లు పెడితే చాలా మంది ఆఫీసర్స్ అందరు ఆనెస్ట్ ఉన్నారు. 2009లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆనెస్ట్, వేరే ఆఫీసర్స్ ఆనెస్ట్, ఎప్పుడు నేను కలిసిన ప్రతి ఒక్క ఆఫీసర్ ఆనెస్ట్. ఓకే, కానీ ఈ టైం చేంజ్ ఎట్లా వచ్చింది? ఆనెస్ట్ ఆఫీసర్తో కరేజ్ ఉండాలి, ధైర్యం ఉండాలి సిస్టమ్కి చేంజ్ చేయడానికి. ఆ ధైర్యం ఈ ఆఫీసర్లో ఉన్నాయి కాబట్టి ఆ 50,000 పోయినాయి. ఆ 50,000 ఎందుకు ఆగినాయి? అది కూడా పోయింది. కానీ అసదుద్దీన్ ఓవైసీ, KT రామారావు, హరీష్ రావు కంటిన్యూ CEO తెలంగాణకి కానీ GHMC కమిషనర్కి కానీ పని ఆపు అని కాళ్ళు చేసినారు. వాళ్ళు పని మెల్లగా చేసినారు. నేను పోయి వాళ్ళకు కలిసి చెప్పిన, మీకు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, మీరు చాలా బాగా స్టార్ట్ చేసినారు, ఇప్పుడు స్లో ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు నాకు ఏం ఆన్సర్ ఇచ్చినారు చెప్పండి. మాకు డబుల్ బెడ్రూమ్ వర్క్ ఇచ్చినారు, మాకు గృహ లక్ష్మి వర్క్ ఇచ్చేసినారు, మాకు వేరే డేటా కలెక్ట్ చేయమని వర్క్ ఇచ్చినాం, మా దగ్గర మ్యాన్ పవర్ తక్కువ, దానికోసం మేము స్లో చేస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చింది, 50 పోయినాయి, 50 ఉన్నది. ఆ అసదుద్దీన్ లంగా ఫెలో మొత్తం హైదరాబాద్కి ఇచ్చేసి నాంపల్లిలో వచ్చి కూర్చున్నాడు. బీజేపీకి క్యాండిడేట్కి వాడే సెలెక్ట్ చేసినారు, బీఆర్ఎస్ క్యాండిడేట్కి వాడే సెలెక్ట్ చేసినారు, బీజేపీ క్యాండిడేట్కి కిషన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తెప్పించినారు,
ఇక్కడ సంతోష్ దగ్గర నుంచి బీఆర్ఎస్ కి డబ్బులు ఇప్పించినారు. ఆ డబ్బుల్లో దొంగతనం చేసుకొని వీళ్ళ క్యాండిడేట్ మాజిద్ హుసేన్ కి డబ్బులు ఇచ్చినారు. మాజిద్ హుసేన్ తో డబ్బులు పెట్టించినారు. ముగ్గురు కలిసి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు కలిసేసి 30 కోట్లు పెట్టి అసదుద్దీన్ ఇక్కడ కూర్చొని ఉట్టిన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఫిరోజ్ ఖాన్ ఇట్లా అట్లా ఇస్లాం గురించి మాట్లాడి ఈ దొంగ ఓట్లకు మేనేజ్ చేసుకున్నారు. పోలీస్ కూడా జబర్దస్త్ పని చేసింది. మా కమిషనర్ సాబ్ నీకు సల్యూట్, షిండాలియా జబర్దస్త్ కమిషనర్, ఇట్లా ఉండాలి. టిఎన్ సెషన్ అని చెప్పేది ఇప్పుడు రాజీవ్ కుమార్ అని చెప్తా, వికాస్ రాజు ఎస్, రొనాల్డ్ రాస్ ఎస్, అక్కడ ఇంకా ఒక ఆఫీసర్ ఉన్నారు సర్ఫరాజ్ ఎస్. మీలాగా ఆఫీసర్లు కావాలి, ఇమాందార్ ఆఫీసర్ కాదు, కొట్లాడే కరేజ్ ఉండాలి. దానికోసం నేను చెప్పేది అందరికీ, నా ఫ్రెండ్స్కి చెప్పినా అందరు పెండ్లాలు లవ్ చేస్తారా భయ్, ఏ పెండ్లం కొట్లాడుతుంది అది ఇంపార్టెంట్. అట్లనే అందరు ఆఫీసర్స్ ఇమాందార్, కానీ సిస్టమ్ చేంజ్ చేయడానికి కరేజ్ ఉండాలి. ఇప్పుడు ఈ మొత్తం ఆఫీసర్లు పేరు తీసుకున్నా కదా, వాళ్ళకు కరేజ్ ఉన్నది. ఓడిపోయినా నో ప్రాబ్లం, 50% మార్పు తెచ్చినా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో టోటల్ 50,000 రిమూవ్ చేస్తా అని ఇలా మీ ఛానల్ ముందు చెప్తున్నా. ఏ అసదుద్దీన్, నువ్వు నాంపల్లిలో వచ్చి కూర్చున్నావా కదా, ఇప్పుడు నేను హైదరాబాద్లో వచ్చి కూర్చుంటా. నీ లోక్సభలో నీ దగ్గర 5 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి, 7 నియోజకవర్గాల్లో 5 లక్షలు ఉన్నాయి. దాని ఇంకా పని మొదలు పెట్టినా 15-16 ఫిబ్రవరి దాకా 5 to 6 lakhs ఓట్లు తీస్తా. ప్రెస్ కి మొత్తం తీసుకొని చూపిస్తా, నీకు మక్కా మస్జిద్ పిలిపిస్తా. కొద్దిగా ఆగు.